అమెరికా, చైనాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్న ఏఐపై భారత్ కూడా సీరియస్ గానే దృష్టి పెట్టింది. 6 ప్రధాన డెవలపర్స్ కలిసి భారత్కు చెందిన ఏఐ మోడల్పై పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి తొలి వర్షన్ అందుబాటులోకి వచ్చేసరికి 4 నుంచి 10 నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వైపే చూస్తోంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోన్న ఏఐ భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తి స్థాయిలో శాసిస్తుందని, ఫ్యూచర్ అంతా ఏఐదే అని చాలా మంది భావిస్తున్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా భవిష్యత్తు ఏఐదే అని పదే పదే చెప్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని భవిష్యత్తులో ఏఐ శాసించనుంది. ప్రస్తుతం జీడీపీలో దాదాపు 7.5% ఈ ఒక్క రంగం నుంచే లభిస్తోంది. 2025 నాటికి ఇది 10% చేరొచ్చన్నది నిపుణుల అంచనా. దీనితోడు ఎడ్యుటెక్ రంగంలో 2030 నాటికి ఏఐ మార్కెట్ విలువ $80 బిలియన్ ఉంటుందని పలువురు లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఏఐ హబ్ కావడానికి అవసరమైన ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇందులో భాగంగా 500 కోట్ల రూపాయలతో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. భారత్ కూడా ఏఐ రీసెర్చ్, ఇతర అప్లికేషన్లలో ఆధిపత్యం ప్రదర్శించడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. గతంలో వ్యవసాయం, ఆరోగ్యం, సస్టైనబుల్ సిటీస్ రంగాల్లో ఇటువంటి కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా ప్రతిపాదించిన ఎక్సలెన్స్ సెంటర్ విద్యా ప్రయోజనాల కోసం వినియోగించనుంది. భారత్కు మరో 10 నెలల్లో సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వస్తుందని రీసెంట్ గా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది సొంత టెక్స్ట్ ను జనరేట్ చేయడం, ఇతర పనులు చేసే ప్రోగ్రాం. ఇది ఒక రకమైన మెషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం భారత్లో ఏఐ మోడల్ 10,000 జీపీయూలు దాటింది. సమీప భవిష్యత్తులో ఇది 18,600 జీపీయూలు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం డీప్ సీక్ 2,000 జీపీయూలు, చాట్ జీపీటీ 4 వెర్షన్ 25,000 జీపీయూలతో అభివృద్ధి చేశారు. 6 ప్రధాన డెవలపర్లు కలిసి భారత్కు చెందిన ఏఐ మోడల్ పై పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి తొలి వెర్షన్ అందుబాటులోకి వచ్చేసరికి 4 నుంచి 10 నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. మరోవైపు 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏఐ నుంచి $15.7 ట్రిలియన్ ఆదాయం వస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే చైనా, అమెరికా ఈ రంగంలో హోరాహోరీ తలపడుతున్నాయి. డీప్ సీక్ పేరిట చైనా తీసుకొచ్చిన జీపీటీ అమెరికా ఆధిపత్యానికి గండిగొట్టింది. ఏఐ రేసులో తాము కూడా ముందున్నామని సంకేతాలిచ్చింది.